రవిరాజ పినిశెట్టి నాకు చిరపరిచితుడు, శ్రేయోభిలాషి, మా కుటుంబానికి సంబంధించినటువంటి మా చిరకాల మిత్రుడు. ఆయన ప్రత్యేకించి మీరు రావాలి ఈ కార్యక్రమానికి. ఆది ఇందులో హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం ఏకవీర ఆడియో ఆవిష్కరణ మీరు అనుకున్నప్పుడు చాలా మనస్ఫూర్తిగా అది నీ బిడ్డ కాదు మన బిడ్డ, మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం మనం రావటం, అందులో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా సంతోషం. ఈ రోజున ఆదిలో చూస్తుంటే, ఆ చూస్తున్న కొంచెం ట్రయల్స్ చూస్తుంటే, క్లిప్పింగ్స్ చూస్తుంటే తను ఎంత కష్టపడ్డాడు అనేది మనకు తెలిసి వస్తుంది. శరీర సౌష్ఠవం కానివ్వండి, పెర్ఫార్మెన్స్ వైవిధ్యం ఇవ్వటంలో కానివ్వండి, ఇవన్నీ కూడా సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రోజున మిగతా వాళ్ళతో పాటు మనం అంటే ప్రత్యేకత ఏముందిలే అందరితో పాటు అని అనుకునే పరిస్థితి కాదు. ఈ రోజున తను చూస్తుంటే చాలా వైవిధ్యంగా ఉన్నాడు. చాలా వెరైటీ క్యారెక్టర్స్ చేయడం కోసం తను పడే తపన ఈ రోజున కనబడుతుంది. పక్కన డైరెక్టర్ సీను వైట్ల గారు ఉండి, మీరు అంతకుముందు సినిమా మృగం అనేది చూడలేదు, దాన్ని చూశారట. అది చూస్తుంటే ఆ అబ్బాయి పెర్ఫార్మెన్స్ కానీ ఆ థీమ్ కానీ చాలా ఇంపాక్ట్ ఇచ్చింది నాకు. అండ్ సినిమా చాలా కాలం మైండ్లో అలా ఉండిపోయింది అని చెప్తున్నారు. అంటే ఆ పెర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టర్ కోసంగా తను శరీరాన్ని చాలా శుష్కింపజేసుకుని సన్నబడిపోయేలాగా చేశాడంటే కనుక చాలా హాలీవుడ్ స్టార్స్ చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు గుర్తొస్తారు. అంత డెడికేషన్ అతనిలో ఉంది కాబట్టి నిజంగా అతనికి మంచి భవిష్యత్తు ఉందని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీలో చాలామంది చిరకాల మిత్రులు అని, చాలా కాలం నేను తెలుసని చెప్పుకుంటూ ఉంటారు. మేము నిజమైన చిన్ననాటి స్నేహితులు అంటే రవిరాజ, నేను నాకు ఆయనకి 6-7 ఏళ్లప్పటి నుంచి పరిచయం. అంటే మా నాన్నగారు వారు స్నేహితులు, అక్కడి నుంచి మా కుటుంబానికి పరిచయం. అటువంటి రవిరాజ గారు దాసనారాయణరావు గారి దగ్గర దర్శకత్వం అసిస్టెంట్గా పనిచేస్తూ, ఆ తర్వాత నుంచి చిరంజీవి గారితో డైరెక్టర్ అయ్యి అనేక పిక్చర్లు డైరెక్ట్ చేసి, నా బ్యానర్లో 3 సినిమాలు ఆయన డైరెక్ట్ చేసి, ఈ ఆయన కొడుకు ఇంత ఉన్నత స్థితికి వచ్చి ఈ జర్నీని చూసిన నేను, ఆల్ మై బెస్ట్ హార్టీ విషెస్ టు రవిరాజ ఫస్ట్ అండ్ దెన్ టు హిస్ సన్ ఆది. విష్ యూ గుడ్ లక్ ఆది. థ్యాంక్స్ అండి, నమస్కారం. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. ఆ చిరంజీవి గారు అన్న ఆయన ఇక్కడ లేకపోతే ఈ సభకి కళ కట్టేది కాదు. ఆయన నోటి నుంచి ఈ మాటలు విన్న తర్వాత దాన్ని నా ఆనందం అవధిని చెప్పడం నా వల్ల కాదు మాటల్లో. సో ఆయన బ్లెస్సింగ్స్తో మావాడు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని, మంచి మంచి పెర్ఫార్మెన్స్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏకవీర అనేసరికి చూసేసరికి అనిపిస్తుంది ఏదో అద్భుతం ఉంటుంది. తప్పకుండా స్క్రీన్ పైన, సిల్వర్ స్క్రీన్ పైన విజయవంతం సాధిస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఆదిత్య, ధన్షిక గారు బాగా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేశారు. ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది తప్పకుండా మీకు క్రెడిటే కాకుండా మీ తెర పైన, తెర వెనకాల ఉన్న వాళ్ళకి మంచి పేరు తెస్తుందని కోరుకుంటున్నాను. ఏకవీర ఈ ట్రైలర్ చూసాం మనందరం. అండ్ మామూలుగా నాకు డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ కొంచెం ఏదైనా డిఫరెంట్ ఉంటే బాగా నచ్చుతుంది. అండ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. సో అలాగే చిన్నప్పటి నుంచి ఈ టోటల్ క్యారెక్టర్ నా ఒక్కడికే తెలుసు ఇక్కడ అందరికంటే. ఆ డిస్కషన్ తర్వాత సక్సెస్ ఫంక్షన్లో మాట్లాడదాం. అండ్ నన్ను చిన్నప్పటి నుంచి నేను బాగా తినే బ్యాచ్ అనమాట నేను. సో ఇంట్లో డాడీ ఒరే యదవా వాడిని చూసి నేర్చుకో. చిన్నప్పుడంతా వీడంటే ఇరిటేషన్ మా ఇంట్లో అనమాట మాకు. ఎందుకంటే వీడు వచ్చినప్పుడల్లా మాకు తిట్లు పడేది. అండ్ ఈ రోజు వరకు మాకు ఇన్స్పిరేషన్గానే ఉన్నాడు. వెరీ గుడ్ జాబ్ ప్రదీప్. అండ్ ఆ క్యారెక్టర్ అలా చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. చూసేదానికి మనం ఊరికి చూసి కామెంట్ చేసి వెళ్ళిపోతాం. అండ్ తెలుగుకి ఇలాంటి సినిమా చాలా అవసరం, అలాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ తెలుగులో వస్తున్నారు. అండ్ తెలుగు ఇండస్ట్రీ ఎరగదీసి మిమ్మల్ని వెల్కమ్ చేసి అండ్ విల్ బి ఏ బ్లాక్ బస్టర్ బాబాయ్. అండ్ అంకుల్ ఇచ్చిన పెద్దరాడి కంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వసంత బాలన్ గారు, వెల్కమ్ యూ సార్.
అండ్ మీ ముందు ప్రాజెక్ట్ కూడా చూసాం, ఇట్ వాజ్ ఎక్సలెంట్. అండ్ దిస్ వన్ షుడ్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద టీమ్ ఏ వెరీ గుడ్ లక్. అండ్ కార్తీక్, సూపర్ మ్యూజిక్ మ్యాన్, గుడ్ లక్, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆది గురించి చెప్పాలంటే ఎస్పెషలీ ఇందాక వైట్ల గారు చెప్పినట్టు మృగం ఆ సినిమా చూస్తేనండి ఒక ప్యాషన్, ఒక ఆర్టిస్ట్కి చాలా కష్టం అండి. అలాంటి అంటే వెరీ మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా బాగా చేశాడు. నాకు బేసిక్గా తను సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ చాలా ఇష్టం అండి. సో ఐ విష్ ఆది అంటే తెలుగులో కూడా ఈ ఏకవీర పెద్ద సక్సెస్ అవ్వాలని. మంచి మంచి చిత్రాలు, మంచి కథలు ఎంచుకుంటూ విజయం మీద విజయం సాధించుకుంటూ వెళ్తున్న ఆదికి ఏకవీర లాంటి పవర్ఫుల్ టైటిల్, ఇందాక ట్రైలర్ పాటలు కూడా చూసాం. ఇటువంటి ఒక మంచి పవర్ఫుల్ సినిమా మంచి విజయాన్ని ప్రసాదించాలని, యూనిట్ అందరికీ మంచి విజయం దక్కించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఆది సినిమా, నేను మృగం అనే సినిమా చూశాను. చూసినప్పుడు అనిపించింది అంటే ఒక సినిమా కోసం ఇంత కష్టపడడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అంత డెడికేషన్తో ఆ సినిమా చేశాడు. సో అంత కష్టపడే వాళ్ళకి సక్సెస్ ఒక రోజు అటు ఇటుగా ఖచ్చితంగా పెద్ద స్థాయిలో వస్తుంది. ఆది ఖచ్చితంగా చాలా పెద్ద స్టార్ అవుతాడని నమ్మకం నాకుంది. రవిరాజా గారు ఎంత మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారో ఆది కూడా అలాగే ఒక హీరోగా, ఒక స్టార్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక విజువల్స్ చూస్తున్నప్పుడు అనిపించింది చాలా ఎఫర్ట్ చేసి నాట్ ఓన్లీ ఖర్చు మాత్రమే కాదు, అంటే ఎంతో క్రియేటివ్గా తీశారు. ఖచ్చితంగా ఈ సినిమా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది, ఒక కొత్త సినిమా అవుతుంది, తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఆ డైరెక్టర్ వసంత బాలన్ గారికి, ఆది గారికి, అలా ప్రొడ్యూసర్స్కి, అందరిగా హీరోయిన్ ధనుష్క గారికి అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే మా దర్శకుడు వసంత బాలన్ గారికి, హీరో ఆది గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారికి, నాకు, నా సంస్థకు ఇది మంచి చిత్రం అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా హీరో కార్తిక్ ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా మంచి మ్యూజిక్, చాలా మెచ్యూర్డ్ గా, చాలా అందంగా ఇచ్చారు. థ్యాంక్స్ లాట్ కార్తిక్. ప్లస్ ఈ సినిమా విజువల్స్ చూసేప్పుడు మీకు కొంచెం రాగా అనిపించండి, బట్ ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని చాలా బాగా సమకూర్చారు. ద హోల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ వసంత బాలన్ సార్. ఇట్లాంటి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఒక ప్యాషన్ కావాలి, బికాస్ ఇట్స్ అ డిఫరెంట్ జానర్ అండ్ చాలా హై బడ్జెట్ ఫిల్మ్. సో ఐ షుడ్ థ్యాంక్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ ఫర్ ఇట్. ఈ యొక్క సినిమా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అండి, నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ఆల్ ఆఫ్ us. ఇది ఒక సినిమా కాదు, ఇది మా ప్రాణం. సో వీ షుడ్ యూ ఆల్ షుడ్ బ్లెస్ us అండ్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాని ఆదరిస్తారు, అదేలా ఈ సినిమాని ఆదరిస్తారు నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను రవిరాజ గారి దగ్గర పని చేయకపోయినా ఆయన సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆయనకి ఏకలవ్య శిష్యుడిలాగా నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అయిన రవిరాజ పినిశెట్టి గారు, వాళ్ళ అబ్బాయి ఆది ఈరోజు తమిళ్లో చాలా మంచి పెద్ద హీరోగా ఎదుగుతూ ఉన్నాడు. మామూలుగా ఏదో ఇంటికి గెలిచి రచ్చ గెలవమంటారు కానీ మనం రివర్స్లో ఇక్కడ గెలుస్తున్నాడు. ఇక్కడ కూడా చాలా పెద్ద హీరో అవ్వాలి. చాలా చాలా కష్టపడ్డాడు. సినిమా ట్రైలర్ చూస్తుంటే అసలు ఎలా తీశారు ఇది అంటే ఎంత బాగా మంచి టీం వర్క్తో తీశారు. ఇలాంటి ఒక మంచి సినిమాని డ్రీమ్ చేసినందుకు వసంత బాలన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. I just want to thank a few people. First of all, my director for all the support, for choosing me for this film. My producer, Mr. Shiva Garu, and of course Srinivas Garu for taking this film Telugu. My whole team who's worked with me, my musicians, my singers, my engineer, my friends, all of them. And I've been very happy because as a singer, people in Andhra Pradesh have welcomed me really, really well. So I'm hoping they like my music as well. God willing, it should do well.